హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంటారు. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి గూడూరు మార్కెట్లోకి ఎక్కువగా ఇప్పుడు పిల్ల తల్లులు అనేది కంటే సూడు గొర్రెలు కట్టలు అనేది ఎక్కువ వస్తున్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈనే టైం కాబట్టి, ఒక నెల 2 నెలల కల్లా గొర్రెలు అనేది మొత్తం ఈనే టైం కాబట్టి ఎక్కువ మార్కెట్లకి సూడు గొర్రెలు అనేది ఎక్కువగా వస్తున్నాయి. కట్టకి ఒక 10, 15 అలా పిల్లలు అనేది తక్కువ అనేది ఉన్నాయి. చిన్నపిల్ల అవి కూడా వారం 10 రోజులు, 2 రోజులు, 3 రోజుల పిల్లలు అనేది కూడా ఎక్కువ కట్టలు అనేది వస్తున్నాయి. పెద్ద పిల్లలు అనేది కట్టల్లో రావడంలే. ఈ సూడు గొర్రెలు అనేది మనకి రేట్లు ఏం చెప్తున్నారు, కొనుగోలు ఏదైనా జరుగుంటే ఆ కట్టలు ఎంత కొన్నారు అనేది లోపలికి వెళ్ళి అయితే మీకు నీట్గా ఒకసారి అయితే చూపిస్తాను. ఇది చాలామంది మన వాళ్ళు కాల్ చేస్తారు, వెంకీ అన్న ఇది అడ్రస్ ఎక్కడ ప్రతి వీడియోలో చెప్తాను నేను. ప్రతి వీడియోలో తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం అయితే మనకు వస్తుంది. ఇది అడ్రస్ అనేది ఇంతకుముందు మనకి నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లా చేశారు అంతేను. ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర అయితే కాదన్న. నెల్లూరు నుంచి మనకి 40 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది. గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరం రాదు. ఇది గూడూరు టౌన్ నుంచి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది జరుగుతుంది. లోపలికి వెళ్ళి అయితే మనకి ఈ గొర్రెలు ఇవి ఏం చెప్తున్నారు, కొనుగోలు ఏం జరిగేది లోపలికి వెళ్ళి అయితే నీట్గా చూపిస్తాం. ఇది మనకి అక్కడ ఫస్ట్ గేట్ బ్రదర్, అక్కడ వచ్చేసి సెకండ్ గేట్. ఫస్ట్ గేట్ వచ్చి మనకి పొట్టేళ్ళు, మేకపోతులు అవి వస్తాయి అక్కడ. సెకండ్ గేట్ నుంచి కింద సైడ్ ఈ మొత్తం మనకి ఈ బిల్డింగ్ దగ్గర అనేది మొత్తం మనకి గొర్రెల కట్టలు అనేది ఎక్కువ ఉంటాయి. ఈ సంత మొత్తం ఒక్కొక్క దగ్గర మేకల కట్టలు ఒక పక్క, పొట్టేళ్ళు, పెద్ద పొట్టేళ్ళు, అట్లా బ్యాచ్లుగా ప్లేస్లు అనేది సపరేట్గా ఉంటాయి. సెకండ్ గేట్ నుంచి కింద సైడ్ అనేది మనం మొత్తం ఈ గొర్రెల కట్టలు అనేది లోపలికి వెళ్ళి అయితే వస్తాయి. మనం ధరలు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఏం జరుగున్నాయి, ఎవరైనా కొన్నారు, ఎంత కొన్నారు అనేది నీట్గా అయితే ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి. ఈ స్టార్టింగ్లో ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి. ఈ కట్ట అనేది ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఏం చెప్తున్నారనే ఒకసారి చూపిద్దాం. ఏమన్నావు, ఏమి టిఫిన్ ఏం చేసినా లేదా? కాదులే, గొర్రెలు అమ్మలేదన్న పాపం బాధపడేది. అదే లేదంట. ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు? ఈ 4 పిల్లలు 34 గొర్రెలు. 4 పిల్లలు 34 సూడు గొర్రెలు. సూడు గొర్రెలు ఏం చెప్పన్నా జత? 26 చెప్తానా? 26,000 చెప్తాను. ఇంక ఈ రోజు టైం అయితే అయిపోయింది. సరే అడుగుతా ఉంటారు. ఒకవేళ అమ్మితే అమ్మేసి, ఒకవేళ అమ్మకపోతే ఎవరు కావాలంటే ఫోన్ చేస్తారు. ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పవా? 96 40 80 79 86. ఏ ఊరు? సిరివరం. ఓకేనా. ఇక్కడైతే మనకు ఒక కట్ట అనేది గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ అన్న నెంబర్ కూడా చెప్పించాను. గొర్రెలు ఒకసారి నీట్గా చూపిస్తాను. రేటు కూడా పర్లా రీజనబుల్ రేటే చెప్పాడు, కానీ మీడియం సైజు బ్రదర్, పెద్ద సైజులు అయితే కాదు, మీడియం సైజు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి. ఆ విలేజ్కి వెళ్ళి పొటికి పొళ్ళు ఉన్నాయా లేదా ప్రతిదీ చూసుకొని తర్వాత బేరం అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే అన్న 26,000 చెప్పారు, మనకి జత అనేది 26,000 చెప్పారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. వచ్చిన తర్వాత వాటికి పళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా, కాళ్ళు ఏదైనా కుంటున్నాయా, ప్రతిదీ చూసుకొని నచ్చిన తర్వాత ఒక బేరం అనేది ఖచ్చితంగా ఫైనల్గా మీరు మాట్లాడుకోవచ్చు. ఈ పిల్లలు అనేది చెప్పారు, 4 పిల్లలు అని చెప్పారు. ఇక్కడ 2, అక్కడ ఒకటి వచ్చి 2 ఉన్నాయి చూడండి. అక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, 4 పిల్లలు అనేది ఉన్నాయి మనకి. జత వచ్చి మనకి 26,000గా చెప్పారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. లోపలికి వెళ్తే ఇంకా కట్టలు అనేది చూద్దాం. కొనుగోలు జరిగిన కట్టలు ఏదో ఉన్నాయి. మన అన్న వాళ్ళు ఏదో కొన్నారు, అక్కడ బండికి లోడ్ చేస్తున్నారు. చేసిన తర్వాత చూద్దాం ఒకసారి. ఆ కట్ట అనేది కొన్నట్టున్నారు వాళ్ళు, బండికి అనేది లోడ్ చేస్తున్నారు. అక్కడ మన ఆలీఖాన్ కూడా ఉన్నారు, అక్కడ బండికి అనేది లోడ్ చేస్తున్నారు. సరే అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఈ లోపల మనం బండికి లోడ్ చేసే లోపలికి వెళ్ళి కట్టలు అనేది ఏమన్నా ఉంటే అవి కూడా చూద్దాం ఒకసారి. కట్టలు అయితే చూడండి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే నాకు తెలిసి కొనుగోలు జరిగిన ఇక్కడ తీసుకొచ్చిన బండ్లే ఇవి. నాకు తెలిసిన వరకు ఇక్కడ ఉండే బండ్లు మొత్తం ఈ గొర్రెలు తీసుకొచ్చిన బండ్లే అనమాట. కొన్న వాళ్ళైతే అక్కడ ఒక కట్ట అనేది లోడ్ చేస్తున్నారు. అది ఎంత కొన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఈ లోపల మనం ఈ కట్టల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్కడక్కడ కొన్నట్టున్నారు, 5-10 కొన్నట్టున్నారు. అవి కూడా చూద్దాం ఒకసారి. రేట్లు అయితే నాకు తెలిసి
ఏమయ్యా అమ్మేరా? అమ్మలా? ఎప్పుడు వచ్చినా నువ్వు అమ్మలేదని చెప్తావు ఎందుకు నాకు? ఇక్కడ వేరే అన్నవాళ్ళు నువ్వు అవునా? మనయ్యా? మనయ్యే కదా. ఎన్ని మొత్తం గొర్రెలు ఎన్ని? 26. ఏం చెప్పారు అయ్యి రేటు? 37,000. ఇంకా ఏందా అలా రేట్లలోనే ఉన్నారు కదా, రేట్లు తగ్గడంలా మీరు గొర్రెలు అమ్మో. మీరు అంత రేట్లు చెప్తే మార్కెట్కి కూడా రారు, వచ్చేవాళ్ళు కూడా ఇంత రేట్లు అమ్ముతున్నాయా అనేసి మార్కెట్కి కూడా రారు. అంత రేట్లు చెప్పబాగండి. ఇప్పుడు దాని దగ్గర రేటు చెప్పండి. 37,000 చెప్తాను బాబాయ్, జత 37,000 చెప్తారు. ఎవరు వస్తారు ఇంకా మార్కెట్కి? వస్తారా? భయపడిపోరా? చెప్పబాగండి అంతంత రేట్ల చెత్తిరి మళ్ళీ మార్కెట్కి ఏమన్నా వస్తారా? చూడండి అన్న, ఈ కట్ట అనేది మీకు చూపిస్తా. ఈ పెద్ద సైజు గొర్రెలు అయితే ఏం కాదు, చూడు గొర్రెలు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ రేట్లు మాత్రం ఏమన్నా ఏంది అంతంత రేట్లు చెప్పి భయపించేస్తారు జనాలనే. కాదు ఆయన 37,000 చెప్తున్నా. ఆయన తెలియదంట అని చెప్పావన్నా? 23,000 చెప్తున్నావు. ఓకే ఓకే, అదేలే ఆయన 37,000 నాకు సరే సరే ఓకే అన్న. ఆయనకి తెలియదంట బేరం అయితే, ఆయనకి తెలియదంట. అన్న వాళ్ళు లోపల ఉన్నారు. ఈ కట్ట అనేది మనకి ఎన్నన్నా కట్ట? 27. ఎంత చెప్తున్నావా? 20,000. ఆయన 23 అంటే నువ్వు 20,000 ఇచ్చేస్తావు. ఓకే ఓకే. నీ కట్ట అనేది మనకి 27 గొర్రెలా? 27 గొర్రెలు అనేది ఉన్నాయి. గొర్రెలు అయితే బాగున్నాయి. రేటు మాత్రం ఇందాక ఆయన చెప్పాక నేనే షాక్ అయ్యాను. కానీ రేట్ అయితే 23,000 అన్న వాళ్ళు చెప్పారంట. 20,000కైనా ఇచ్చేస్తాము ఫైనల్గా అంటున్నారు. కానీ ఆడ కాదు, అది బేరం వేరే అన్న 21,500 అడిగారు. 22,000కి ఫైనల్గా ఇచ్చేస్తానని మన లోపల ఉండే అన్న చెప్పాడు. 22,000 ఫైనల్ బేరం అయితే ఇస్తామన్నారు. అన్న 20,000 అన్నది అది వేస్ట్ మాటలు. 20,000కి ఈ గొర్రెలు ఇచ్చే పని అయితే నేనే తోలుకెళ్ళిపోతాను. కానీ వాళ్ళు ఎవరు కానీ అలా చెప్పారు అంతేను. రేట్లు కూడా కొద్దిగా రేట్లు కొద్దిగా అప్పుడు మీద ఇప్పుడు సూడు గొర్రెలు కాబట్టి కొంచెం రేట్లు అనేది ఒక రీజనబుల్, పిల్లలు లేవు కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్లు చెప్తున్నారు. కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తున్నారు 30,000 అనేది చెప్తున్నారు. కొంతమంది కొన్నట్టున్నారే, కొన్నారా సెలెక్ట్ పరంగా? ఏనా కొన్నారా ఎన్నా? ఏ బాబాయ్ 25,000 ఎన్ని కొన్నారా? 30 గొర్రెలు ఈ కట్లోటియా? 25,000. ఓకేనా. ఈ కట్ట వచ్చేసి కట్టలో మనకి సెలెక్ట్ పరంగా 30 గొర్రెలు తీసుకున్నారు అన్న వాళ్ళు. ఎంత కొన్నారన్నా తెలీదా? 25,000 అంటున్నారు. ఓ బాబాయ్ టిఫిన్ అయినా చేసినవా లేదా? టిఫిన్ అయినా చేసిన లేదా బాబాయ్? ఓకే. ఈ కట్టలో మనకి కట్ట అనేది 70 గొర్రెలు ఉన్నాయండి బ్రదర్. ఈ కట్ట అనేది మనకి 70 గొర్రెలు. ఈ 70 గొర్రెలు సెలెక్ట్ పరంగా 30 గొర్రెలు బ్రదర్. సెలెక్ట్ పరంగా అనేది 30 గొర్రెలు అనేది 25,000కి పొళ్ళు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని పక్కకు అనేది తీస్తున్నారు. చెక్ చేసి మనకి బండికి లోడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కళ్ళు అన్నీ చెక్ చేసుకొని వచ్చినప్పుడు ఇలా చెక్ చేసుకోండి అన్న. ఎందుకంటే వాటికి పొళ్ళు ఉన్నాయా లేదా, ఉంటే నచ్చినప్పుడు తీసుకోండి, పొళ్ళు లేనప్పుడు అవి వదిలేయండి. ఎందుకంటే వేరే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మంచి గొర్రెలే తీసుకుంటున్నారు ఇల్లు. ఇదైతే మనకి 2 పళ్ళ మీద ఉంది కదా, నాకు తెలిసి 2 పళ్ళ మీద ఉంది. సెలెక్ట్ పరంగా తీసుకొని బండికి అనేది 30 గొర్రెలు అనేది బండికి అనేది లోడ్ చేస్తున్నారు. జత వచ్చి 25,000 కదా, జత వచ్చి 25,000 సెలెక్ట్ పరంగా అనేది 25,000తో 30 గొర్రెలు అనేది కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా తీసుకున్నారు. ఇలా రీజనబుల్ రేట్కి అంటే పిల్లలు లేవు కాబట్టి రీజనబుల్, పిల్లలు ఉంటే వేరే రేట్ అనేది ఉంటుంది. అది మీడియం సైజు బ్రదర్, మరి పెద్ద సైజులు అయితే కాదు, మీడియం సైజు గొర్రెలు కాబట్టి ఆ రేటుకి అనేది వచ్చాయి. కొంచెం పెద్ద సైజు గొర్రెలు అనేది ఉంటే అది వేరే రేట్ ఉంటుంది బ్రదర్. అక్కడైతే ఒక రొంత పెద్ద సైజులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి ఒకసారి మనం ఈ కట్ట అనేది చూద్దాం. ఎక్కువ మనకి సంతలో పెద్ద పిల్లలు అనేది రావడం లేదు బ్రదర్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక వారం 10 రోజులు అనే పిల్లలు మాత్రం ఇలాంటి పిల్లలే ఉన్నాయి, ఒక 5-10 అంతే. కానీ ఇంకా పెద్ద పిల్లలు అనేది కనిపించవు. మనకి అన్ని గొర్రెలు ఈనే టైం కాబట్టి ఇంక అన్ని గొర్రెలు సూటు మీద ఉన్నాయి కాబట్టి రేట్ అనేది కూడా అంతంత మాత్రమే ఉంటాయి. నాకు తెలియదు సైజులు బట్టి రేట్ ఉంటుంది. టిఫిన్ చేసిరా లేదా? అమ్మేసావా?
అంటే ఎన్ని కట్ట 24 గూర్లా ఏం చెప్తున్నా 32,000. ఓ మీరు రేట్లు అంతంత రేట్లు చెప్పాలా రేట్లు చెప్పుకుంటే మనం సొమ్ములు కావాలి కదా. ఏందో ఇల్లా అంతంత రేట్లు చెప్తే ఎట చెప్పా 32,000 చెప్తారు. ఇంక జనాలు ఎవరు వస్తారు? ఏమని అడుగుతారా? ఎన్ని అడుగుతారా? కట్ట మీద ఎడైనా అడుగురా ఏడాది కదా. సరే ఇంక అడిగిరండి. ఇంక నేనేం చెప్పాను? ఒక జత 2 జతలు అమ్మిన అవి చెప్పాకండి. ఒక జత 2 జతలు అమ్మినాడు చెప్పాకండి. కట్టల మీద అమ్మినట్టు చెప్పండి. ఆ కట్టలు ఎవరు కొనలేదు అన్నప్పుడు అంత రేట్లు చెప్పబాకండి. మీరు సెలెక్ట్ పరంగా గొర్రెలు అమ్మినాయి కదా ఆ రేట్ చెప్తే ఎట్టా అవుద్ది? ఓకేనా. కట్ట అనేది మనకి రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నాడు. 24 గొర్రెలు ఉన్నాయి. జత వచ్చేసి మనకి 32,000 16,000 అని చెప్తున్నారు. రేట్ కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తుంటారన్న. వాళ్ళు చెప్పే రేట్ ఏం కాదు. కొనాలా? ఎందుకు అంత రేట్లు చెప్పడమా? ఇప్పుడు అంతంత రేట్లు చెప్తే ఏమో గూడూరులో ఇంత రేట్లు ఉన్నాయి ఆడికి ఎందుకు పోవడం జనాలు అనుకుంటారు. మీరు కొనడానికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారా? ఆడు మీరు అంత రేట్లు చెప్తాను మీకే కదా. మీరు ఉన్న రేటు చెప్పండి, నేను చెప్తాను. ఎందుకు అంత భారీగా చెప్తారు? ఆడికి పోయినప్పుడు మీరు ఇబ్బంది పడతారు. జనాలు చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారా? ఓకేనా. ఇక్కడ వచ్చేసి రేట్లు మాత్రం కొంతమంది తగ్గేదే లేదంటున్నారు. వస్తున్నా రేట్లు మాత్రం అయితే తగ్గేది లేదంటున్నారు. కానీ ఇక్కడ కొనేవాళ్ళు అయితే మేము రాను అంటున్నారు. వీళ్ళు రేట్ల విషయంలో తగ్గేది లేదంటున్నారు. కొనేవాళ్ళు అయితే మేము రాము అసలు గొర్రెల దగ్గర కూడా రాముపోండి అంటున్నారు. సరిపోయిందిగా ఏవయ్యా ఏనా? గొర్రెల రేట్లు వీళ్ళు తగ్గేదే లేదంటున్నారు. మన వాళ్ళు వచ్చేవాళ్ళు మేము రాము అంటున్నారు, మేము కొనము అంటున్నారు. సరిపోతలా దానికి? అది ఏమన్నా ఆయన ఉన్నట్టుండే. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి సంత మొత్తం మీద టాక్ ఏంటంటే ఈ కట్ట రేటు కొద్దిగా ఎక్కువ రేట్ అనేది చెప్తున్నారు. ఆ రేటు కూడా వాళ్ళతోనే మాట్లాడదాం. కట్ట ఈ మధ్య 50 గొర్రెలు 50 పిల్లలు అంటున్నా. ఈ కట్ట ఇప్పుడు మన సంతలో మొత్తం మీద టాక్ ఏంటంటే ఆ కట్ట అనేది చూపించన్నా, ఈ కట్టలు చూపించడం కాదు. అవి 50 గొర్రెలు 50 పిల్లలు ఒరిజినల్ జాతి బ్రదర్. ఒరిజినల్ నెల్లూరు జుడిపి రంగులు కానీ ఒరిజినల్ నెల్లూరు జుడిపి అంటే ఇవే చెప్పాలంటే 50 గొర్రెలు 50 పిల్లలు అన్న. కట్ట అనేది మనకి 50 గొర్రెలు 50 పిల్లలు ఒరిజినల్ జుడిపి గొర్రెలు గొర్రెలు కానీ ఒరిజినల్ జుడిపి. అక్కడక్కడ మనకి నల్ల గొర్రెలు కర్రి గొర్రెలు అనేది ఉన్నాయి. ఈ కట్ట అనేది మనకి రేట్ ఎలా ఉందనేది మన అన్న వాళ్ళతోనే మాట్లాడదాం. ఎవరయ్యా రేట్ చెప్పేదా? ఆయన రేట్ చెప్పేదా? తల కూడా చుట్టా ఆయన ఈయన 60,000 సరే చూద్దాం. ఫీట్ చేసేది కదా. ఇప్పుడు మనం ఈ అన్నని సంతల గూడూరు హైయెస్ట్ చేస్తా. ఇప్పుడు ఫోన్ నెంబరా? నేను మాట్లాడుతున్నా. అన్న వాళ్ళు ఏదో ఫోన్ నెంబర్లు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ లోపల మీకు గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఒరిజినల్ జుడిపి అంటే అలా రంగు ఉన్న పిల్లలు కూడా రంగులు చూడండి. ఒరిజినల్ గొర్రెలు కూడా నెల్లూరు జుడిపి అంటే వాస్తవంగా ఇట్లా తలలు రంగులు కానీ తలలు నల్ల జుడుపు ఇట్లా తలకాయలు అనేది నల్ల జుడుపు అనేది వచ్చాయంటే ఒరిజినల్ జుడిపి అనేది లెక్క వస్తుంది. మిగతాయి కొన్ని అక్కడక్కడ మన కట్టల్లో ఇక్కడ గూడూరులోకి వచ్చేది నాటు గూర్రెలు వస్తాయి. జుడిపి గూర్రెలు కొంచెం క్రాసింగ్ అంతే. ఇప్పుడు చెప్పాయి అప్పుడు నీకు నిలబడి నేను హైలైట్ చేస్తా. ఈరోజు సంతలో హైలైట్ చేస్తాను నిన్ను. ఏం చేసేదేమిలే సంతలోకి ఈరోజు కట్టలేకి ఈ కట్ట నాకు ఏదో టాక్ వచ్చింది. అది రేటు కూడా నువ్వే చెప్పు. ఏం చెప్తావు? ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? వారం ఆయన తీస్తున్నా. ఆయన ఏమి కాదు. అయితే సంతలోకి జాతి గొర్రెలు తెచ్చేది ఆయనే. అది వరకైతే నేను చెప్తున్నా. బాబాయ్ ఎన్ని గొర్రెలు అయ్యా? కాలన్నా ఒక్క నిమిషం. ఏం కాదు నువ్వు చెప్పు బాబాయ్. 60 గొర్రెలు పిల్లలు 30 పిల్లలా? రేటు 45,000. అదే 50 గొర్రెలు 50 పిల్లలు అనేరు 60,000 చెప్తారు నెలకి. అందుకు నేను అడుగుతుంది. అన్ని లేవు అయితే అన్ని లేవు. గొర్రెలు ఎన్ని గొర్రెలు పిల్లలు? 50 గొర్రెలు 50 పిల్లలు నీరులే. అందుకు దానికోసం ఎన్ని 60 గొర్రెలా పిల్లలు 30 పిల్లలు 45,000 చెప్తున్నాం. జాతి గొర్రెలు తేడా కూడా సైజులు ఉన్నాయి. గొర్రెలు రంగులు ఉన్నాయి. కాదన్నా అదేముందిలే.
ఓకే, నీకు కట్ట అనేది మనకి పక్కన వాళ్ళు అన్నారు, నేను 60,000 అంటున్నారు అది అని. 60,000 కాదంట ఇక్కడ. 60 గొర్రెలు 40 పిల్లల 30 పిల్లల 30 పిల్లలు అనేది ఉన్నాయి. ఒరిజినల్ జుడిపి గొర్రెలు చెప్పాలంటే ఇవి మనకి జత ప్రైజ్ 45,000. ఇక్కడ వచ్చేసి మనకి జత సూడి మీద ఉన్నాయి గొర్రెలు. జత 45,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంకా వేరే కట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను. రేటు నాకు పక్కన వాళ్ళు చెప్పారు, ఇక్కడ సంతలో 60,000 గొర్రెలు ఉన్నాయి, 60,000 గొర్రెలు ఉన్నాయి అంటే ఇవే అని చెప్పారు వాళ్ళు. ఎక్కడొచ్చి చూసినా 50 గొర్రెలు 50 పిల్లలు అన్నారు పక్కన వాళ్ళు. కానీ అసలు వాళ్ళని గొర్రెలు గల్లని అడిగితే 60 గొర్రెలు 30 పిల్లలు అన్నారు. 30 పిల్లలు జత 45,000. ఫైనల్గా చెప్పాలంటే మార్కెట్లోకి హైయెస్ట్ రేట్ ఏదంటే ఈ కట్ట అయినా చెప్పాలి. అక్కడ కూడా వేరే కట్ట ఉన్నాయి, ఆ కట్టలు అనేది ఒకసారి చూద్దాం. అన్నా, ఎక్కడికి మన బండి కొన్నారు ఇక్కడ సంతలో? కర్నూలు జిల్లా. ఓకే, ఎన్ని కొన్నారన్నా? 70 జీవాలు కొన్నారు అన్నా. మనకి సూడుగూరలా పిల్ల తల్లులు ఏమన్నా వచ్చాయా? సూడుగూరలు, మొత్తం సూడుగూరలు ఎంత పడ్డాయన్నా జత? 25,500. బండికి లోడ్ చేసిండేది ఎన్ని చేస్తున్నారు? దీనికి ఒక 40, ఇంకొక బండికి లోడ్ చేస్తారా, చేస్తున్నారా? ఓకే ఓకే, దాంట్లో ఉన్నాయి ఆల్రెడీ, దీంట్లోకి మార్చుతారు. ఇది బీసీఎమ్మా వచ్చేది అశోక్ లైలాండా? ఓకే, మొత్తం 70 గొర్రెలు మనకి 25,500 పడ్డాయి. ఒకే కట్టలో కొన్నారా? అక్కడక్కడ బ్యాచ్లు 20 సపరేటు, 20 కూడా అదే రేటేనా? మొత్తం 70 గొర్రెలు కాదా? చెప్పనా? 30,200. 20 గొర్రెలు 30,200. ఓకే, 50 గొర్రెలు 25,500. అదేలేనా, నేను అన్ని ఒకే రేటు కాదు కదా, 2 బ్యాచ్లు అన్నప్పుడు కొంచెం సైజులు వస్తాయిలే. రేట్ ఎక్కువ పెట్టారంటే ఖచ్చితంగా సైజులు వస్తాయి. బండ్లు మీరే తీసుకొచ్చుకున్నారా, ఎక్కడ మాట్లాడారన్నా? అక్కడి నుంచే. ఓకే ఓకే ఓకేనా. మన కర్నూలు నుంచి అన్న వాళ్ళు మొత్తం టోటల్ 70 గొర్రెలు, ఒక బ్యాచ్ 20 గొర్రెలు, ఇంకొక ఓహో జాగ్రత్త పోద్ది, ఇంకొక బ్యాచ్ వచ్చేసి 50 గొర్రెలు అంట. ఈ బండి అనేది మనకి 20 గొర్రెలు అనేది. ఈ 2 బండ్లు అనేది కర్నూలుకి వెళ్తున్నాయి. రేట్ అయితే మాత్రం ఒక 50 గొర్రెలు 25,500కి కొన్నారండి ఈ బండ్లో గొర్రెలు. ఇవి వచ్చేసి మనకి కొంచెం సైజు గొర్రెలు 30,200. 30,200 సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నారంట. ఏం అమ్మేయకూడదా? ఓకేనా, ఇంకా 2 కట్టలు అనేది చూపిద్దాం. ఇవి కూడా బాగా లాంగ్ వీడియో అయితే వచ్చేసింది మనకి. అక్కడైతే ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఆ రేట్ అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తా. ఎందుకంటే టైం మనకి 9:45 పైన అయింది బ్రదర్. ఎండ కొద్దిగా ఎక్కువగానే ఉంది, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అన్నా వచ్చేసా, మీ దగ్గరికే వచ్చా. ఇప్పుడు రాన్న, ఇప్పుడు చెప్తురా, ఎత్తనే కదా. ఇప్పుడు రా, నా వెనక్కరా, నువ్వు రాన్న, నువ్వు వెనక్కరా అన్న. తర్వాత గొర్రెలు చూపిస్తా, నిన్ను చూపిస్తున్నా అన్న. ఏం కాదు, తమాషా ఏంది బ్రదరు అన్న. ఇప్పుడు చెప్తురా, నాకు తమాషలా సీరియస్ గా నువ్వు రాన్న చెప్తానా. తమాషలా కామెడీలో వేయలే. ఈ మనిషికి ఎన్ని ఉన్నాయి గొర్రెలు బ్రదరు? ఎడు చూడు, జనాలు చూడాలా. 100 మేకలు ఉన్నాయా? 100 మేకలు అంటే పెళ్లి చేసుకుంటే 100 మేకలు ఫ్రీ. మేకల కాడికి పోరంటే పెళ్లి చేసుకోవడం. ఓహో, మేకల కాడికి పొమ్మంటే మేకల కాడికి తెల్లనీరు. మేకల కాడి పెళ్ళి అయినా మేకల కాడికి పోతారంట బ్రదర్. అది నిజమేనా? నిజం చెప్పి నేను వీడియోలో కూడా ఆన్ చేసా. మేకల కాడికి పోవాలంటే నీకు తెల్లనీరు అంట. పోతే పెళ్ళి అయినా మేకల కాడికి పోతారంట. సరే సరే, ఏ జోక్లే బ్రదర్, అదేం కాదులే. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మన కట్ట గొర్రెల కట్ట అనేది ఉన్నాయి. ఇవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం. ఎవరి మనే అన్న? ఇవి మనేనా? దుమ్ము లేపేస్తున్నారు. ఎన్నున్నాయి కట్ట? 50 పిల్లలేనన్నా? ఈ టైప్ పిల్లలే కదా, సన్న పిల్లలే. కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి, ఈ కర్రీ పిల్ల ఈ సైజులు ఉన్నాయి కొన్ని. ఏం చెప్తున్నాను జాతవి అన్న వాళ్ళయా? మైక్ రోజు తేలే బ్రదర్, నెల్లూరు నుంచి ఎట్టే వచ్చాను. బేరం మీద ఉన్నారు ఇలా. ఓకే, ఈ బేరం అడిగేదానికి అన్న వాళ్ళు బేరం మీద అయితే ఉన్నారు కాబట్టి మనం ఈ బేరం అయితే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే రేట్ అడగలేకున్నా. బేరం మీద ఉన్నా? బేరం మీద ఉన్నావా?
ఏం చెప్తున్నాను జత ఇవి? 27.5 ఎన్న కట్టి 30 పిల్లలు 25 పిల్లలు 30 గూర్లు 25 పిల్లలు. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి 30 గొర్రెలు 25 పిల్లలు వచ్చేసి మనకి 30 గొర్రెలు 27,500గా చెప్తున్నారు అన్నవాళ్ళు. ఫైనల్గా అయితే 25,000కి ఇచ్చేస్తాను అంటున్నాడు కట్ట మీద అనేది. కట్ట మీద మనకి 30 గొర్రెలు 25 పిల్లలు కూడా మనకి ఆ కర్రీ పిల్ల సైజులు కొన్ని వస్తాయి, ఈ చిన్న పిల్లలు అనేది కొన్ని వస్తాయి, అదేలే ఆ పిల్లలు కొన్ని వస్తాయి. ఫైనల్గా అయితే 27,500 చెప్తున్నారు. ఫైనల్గా అయితే మనకి 25,000కే ఫైనల్గా ఇచ్చేస్తానని మన అన్న వాళ్ళు అయితే చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది. అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, మనకు అవి ఏం చెప్తున్నారో అది కూడా చూపిస్తాను ఒకసారి. ఓకేనా, ఈ కట్ట ఏమో కొన్నట్టున్నారు ఇల్లు. ఎంత కొన్నారో ఏదో చూద్దాం. కొన్నారా బాబాయ్? ఎన్ని గొర్రెలు? 10? 10 గొర్రెలా? ఎంత బాబాయ్? 22,000 జత 22,000. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఒక కట్టలో ఎన్ని తీసుకున్నారు బాబాయ్? ఎన్ని కట్టలో ఉన్నాయా? 20 గొర్రెలు 10 గొర్రెలు పట్టుకున్నారు 22,000తో. ఓకేనా, ఈ కట్టలో ఈ గొర్రెలు సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు. 10 గొర్రెలు జత ప్రైజ్ మనకి 22,000తో, అంటే గొర్రె 11,000 లెక్కన తీసుకున్నారు. పర్లేదు, గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి. 22,000తో ఈ 10 గొర్రెలు అనేది సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు. ఇక్కడ మనకి గూడూరు మార్కెట్లో కొనుగోలు ఈరోజు ఒక రకంగా జరిగిందని చెప్పాలా. అక్కడక్కడ కట్టలు అనేది కొన్ని నిన్న వారం అంతకుముందు వారం కంటే ఈ వారం కొద్దిగా కొనుగోలు అక్కడక్కడ జరిగింది. రేట్లు కూడా కొంచెం అక్కడక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు. అయినా కూడా కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు 10 గంటలుగా వస్తుంది మనకి టైము. కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయినాయి అన్న. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ పరంగా అనేది ఒక 10-5 అట్లా తీసుకుంటున్నారు, కానీ కట్ట కొనేవాళ్ళు తక్కువ బ్రదర్. కట్ట కొనేవాళ్ళు తక్కువ. మ్యాక్సిమం మన గూడూరు సంతలో సెలెక్ట్ పరంగానే తీసుకుంటారు. ఇక్కడ ఒక జత 2 జతలు అమ్మిన మాత్రాన అవి 30,000 అమ్మిని 40,000 అమ్మిని అంటున్నారు, కానీ కట్టలు మాత్రం ఇక్కడ అంత రేట్లు అయితే అమ్మడం లేదు. కొంతమంది కొంచెం మంచి గొర్రెలు సైజు గొర్రెలు తీసుకొచ్చినప్పుడు కొంచెం రేట్ అనేది ఇక్కడ సంత మొత్తం మీద 45,000 టాప్ రేటు. గొర్రెలు కూడా కొంచెం సైజులు ఉన్నాయి, కానీ రేటు మాత్రం అది కూడా ఎక్కువగానే చెప్తున్నారు వాళ్ళు. అన్న ఇక్కడ ఎంత రేట్లు చెప్పినా గొర్రెలు బట్టే రేటు ఉంది. వచ్చిన తర్వాత మనకు నచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గూడూరు సంతలో పెద్దగా అప్పటి మీద రేట్లు కొద్దిగా రీజనబుల్. ఇంతకుముందు ఏ కట్టకాడికి వెళ్ళినా కూడా 30,000 పైన చెప్పేవాళ్ళు. అప్పుడు పిల్లలు ఉండేటి. ఇప్పుడు సూడుగూరలు అనేది మనకి 25,000 27,000 అట్లా రీజనబుల్ రేట్లకి వస్తున్నాయి. ఫైనల్గా అయితే మనకి సెలెక్ట్ పరంగా తీసుకుంటే రేటు మారుతుందన్న. కట్ట మీద తీసుకుంటే రేటు తగ్గుతుంది. సెలెక్ట్ పరంగా అయితే ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో రేట్ అనేది మారుతుంది, అర్థం చేసుకోండి. అంతేగాని ఇక్కడ కట్టల మొత్తం మీద 29,000 30,000 35,000 అనేది అమ్మడం లేదు. పల్లెల్లో అయినా సరే కట్ట మీద అనేది తీసుకుంటే మనకి రీజనబుల్ రేటుకి 23,000కి 24,000కి 25,000కి అనేది కట్ట మీద తీసుకుంటే వస్తాయి. సెలెక్ట్ పరంగా అయితే తీసుకుంటారో ఎవరైతే సెలెక్ట్ పరంగా అయితే తీసుకుంటారో, ఇప్పుడు ఒక 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో నుంచి ఒక 40 గొర్రెలు తీసుకున్నారంటే అది రేటు మారుతుంది. అంతేగాని 100 గొర్రెలు కట్ట బేరం చేసుకున్నారంటే వాటిలో పొల్లుడైన గొర్రెలు తీసి మనం కట్ట మీద బేరం చేసుకుంటే మనకి రీజనబుల్ రేటుకే, సంతలో వచ్చే దానికంటే రీజనబుల్ రేట్లకే వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోండి. పల్లెల్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి కదన్నా, సంతలో రేట్లు తక్కువ ఉన్నాయని ఏం లేదు. ఇక్కడ ఎక్కడైనా సరే గూడూరు మార్కెట్లో అయినా సరే పల్లెల్లో అయినా సరే సెలెక్ట్ పరంగా అయితే ఎప్పుడైతే మనం తీసుకుంటామో అక్కడ రేట్ అనేది మారుతుంది. కట్ట మీద అంటే రేట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.